ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ. ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం ఆధ్వర్యంలో జరీనా అమీరుల్ దుబాయ్ వారి ఆర్థిక సహకారంతో అహ్మదున్నీసా బేగం జ్ఞాపకార్థం విముక్తి లేపర్సీ కాలనీలోని కుష్టు రోగులకు వారి గాయాలకు డ్రెస్సింగ్ చేయించి స్నాక్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హలీం, జనరల్ సెక్రటరీ అబ్దుల్లా, సెక్రటరీ అజహార్, సభ్యులు అల్లావుద్దీన్, సుబ్రహ్మణ్యం, ఎంపీజే శ్రేయాభిలాషులు కాళేశ, రహీం తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోగాలు మనిషికి ఆరోగ్యాన్ని దూరం చేస్తే మరికొన్ని ఇతర మనుషుల నుంచే దూరం చేయగలవు. అలాంటి వాటిలో కుష్ఠురోగం గురించే మొదటగా చెప్పుకోవాలి. ఓ 50 ఏళ్ల క్రితం వరకు కుష్ఠురోగుల్ని అంటరాని వారిగా చూసేవారు. మచ్చలు, పుండ్లతో కనిపించే కుష్ఠురోగుల్ని అసహించుకునేవారు. ప్రపంచంలో ఏటా 2 నుంచి 3 లక్షల కుష్టు వ్యాధిగ్రస్తుల్ని గుర్తిస్తుంటే అందులో 1,25,000 మంది భారతదేశంలోనే ఉంటున్నారు. దీంతో కుష్టువ్యాధి గురించి అవగాహన, చికిత్సా విధానాల గురించి అవగాహన పెంచుకోవలసిన అవసరం ఏర్పడింది. మన దేశంలో లెప్రసీ జబ్బుతో బాధపడుతున్న వారు 1,30,000 మంది ప్రతి ఏటా మనకు కనిపిస్తూనే ఉన్నారు. మొత్తం ప్రపంచంలో 58% మన దేశంలోనే ఉన్నారు. చాలా మందిలో లెప్రసీ గురించి భయాందోళనలు ఎక్కువ ఉన్నాయి. అంటే లెప్రసీ వ్యాధి కన్నా లెప్రసీ వల్ల కలిగే భయం ఎక్కువ అయిపోయింది అనమాట. కుష్టు వ్యాధి అనేది వంశపారంపర్యంగా రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వ్యాధిలో జబ్బు కన్నా డిజబిలిటీస్ అంటే అంగవైకల్యం కానీ, డిస్ఫిగర్మెంట్ కానీ, అంటే మనిషి శరీరాకృతి మారిపోవడం కానీ, డిఫార్మిటీస్ కానీ వస్తాయి కాబట్టి ఎక్కువగా భయపడతారనమాట. చేతులు, కాళ్ళు ఇట్లా కుంచుకుపోవడము, తర్వాత బ్లైండ్నెస్ రావడము, అల్సర్స్ రావడం ఇలా ఉంటాయి కాబట్టి భయపడతారు. లెప్రసీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. 100% క్యూరబుల్ డిసీజ్. లెప్రసీ అనేది 100% క్యూరబుల్ డిసీజ్. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా మాత్రమే వస్తుంది. మొట్టమొదటిగా 1873లో లెప్రసీ వ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందని హ్యాన్సన్స్ అనే వ్యక్తి కనుగొన్నారు కాబట్టి ఈ లెప్రసీని హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారనమాట. ఎలా సంక్రమిస్తుంది ఈ లెప్రసీ ఒకరి నుంచి ఒకరికంటే? 8 డ్రాప్లెట్స్ ద్వారా. ఒక వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు అనుకోండి, లెప్రసీ ఉన్న వ్యక్తి, జబ్బు ఎక్కువగా ఉన్న వ్యక్తి, అంటే ఎక్కువగా బ్యాక్టీరియా లోపల ఉన్న వ్యక్తి ఒక బస్సులో ప్రయాణిస్తున్నాడు, ఒక రైల్లో ప్రయాణిస్తున్నాడు అనుకోండి. వాడు దగ్గాడో తుమ్మాడో అనుకోండి, అప్పుడు ఆ 8 డ్రాప్లెట్స్ గాలిలో కలుస్తాయి. అది ఎదురుగా కూర్చున్న వ్యక్తి పీలుస్తాడు. పీల్చినప్పుడు అవి లోపలికి వెళ్తాయి. మనలో రోగనిరోధక శక్తి మంచిగా ఉంటే ఆ జబ్బు మనల్ని ఏం చేయదు, ఆ బ్యాక్టీరియా మనల్ని ఏం చేయదు. కానీ రోగనిరోధక శక్తి లేని వాళ్ళల్లో, అంటే బహుశా స్ట్రెస్ వల్లనో లేకుంటే లోపల ఏదైనా జబ్బు వల్లనో ఆయన రోగనిరోధక శక్తి తగ్గిపోతే ఆ వ్యక్తిలో, అప్పుడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి జబ్బును కలుగజేస్తుంది అనమాట. ఈ జబ్బు అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అదొక మార్గము. ఇంకొకటి ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్ వల్ల, ఒక వ్యక్తి దగ్గరగా కలవడం ద్వారా కానీ, అంటే ఒక వైఫ్కి ఉంటే హస్బెండ్కి వచ్చేదానికి, అలాగే పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. క్లోజ్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది అనమాట. మైకో బ్యాక్టీరియా లెప్రే అనే సూక్ష్మక్రిమి ద్వారా కుష్టు వస్తుంది. ఈ క్రిమి శరీరంలో చేరిన 3 నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి ప్రభావం కనిపించదు. ఆ తరువాత విజృంభిస్తుంది. కాబట్టి ఈ రోగాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా తొంపర్ల ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. 3 నుంచి 4 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉండే ఈ బ్యాక్టీరియా నాడీమండల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముందుగా చర్మవ్యాధి రూపంలో బయటపడుతుంది. ఆ తర్వాత నరాలకు సోకుతుంది. మొదట చిన్నపాటి మచ్చలు కనిపిస్తాయి. తెల్లటి రాగి రంగులో శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలపై ఎలాంటి స్పర్శ, నొప్పి లేకపోవడం, తిమ్మిర్లు, చర్మంపై ముడతలు లాంటి కాయలు కనిపించటం కుష్ఠువ్యాధిగ్రస్తుల్లో కనిపించే ప్రాథమిక లక్షణం. ఆ తరువాత